హలో నమస్తే. మేము గత 1 ఆర్ 2 డేస్ నుంచి ప్రవీణ్ కుమార్ అంటే పాస్టర్ ప్రవీణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, గంటకు ఒక లీక్ ఇస్తున్నారు. ఎవరిస్తున్నారో తెలియట్లేదు. ఒకసారి ఒక న్యూస్ పేపర్‌లో రాశారు. ఆ తర్వాత ఒక ఫోటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏదో వైన్ షాప్ కొంటున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది చాలా ప్లాన్డ్‌గా పకడ్బందీగా వన్ బై వన్ పోలీసుల కంటే ముందే వీళ్ళు లీక్ చేస్తున్నారు. మీ రిమెంబర్ గతంలో కూడా ఈ బిగ్ టీవీ వాళ్ళు ఒక అదేమంటారు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఏదైతే బిగ్ టీవీ రిలీజ్ చేసిన వీడియో ఉందో అది పోలీసులు ప్రజెంటేషన్ చేసిన దాంట్లో చూపించాల. అంటే అర్థం వీళ్ళు ఈ చిన్న చిన్న ఛానల్స్, మీడియా ఛానల్స్ చూపించేటువంటి ఆధారాలని పోలీసులు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదని మాకైతే ఒకటి అర్థమైంది. ఓకే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఓన్ మెథడ్లో వెళ్తున్నారు. పోలీస్ ఆర్ గోయింగ్ ఇన్ దర్ ఓన్ ఇన్వెస్టిగేషన్. మనం చూపించినటువంటి వీడియోలు, లీకులు అవన్నీ వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదని ఒకటైతే అర్థమైంది. బట్ అయినప్పటికీ కూడా పోలీసులు మీరు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు దే ఆర్ గోయింగ్ విత్ దర్ ఓన్ మెథడాలజీ. అయినప్పటికి కూడా ఏంటంటే ఈ పాయింట్ మిస్ అవుతారేమోనని మాకు అనిపించి, వాళ్ళు ఎలాగో అలర్ట్ చేయమన్నారు కాబట్టి మీడియా సమక్షంలో అలర్ట్ చేస్తున్నారు. మీకు కూడా ఒకటి అనిపించి వచ్చిందంటే, ఎందుకంటే మీడియాలో ఎందుకు పోలీస్ ఆఫీసర్కి రాసి ఇవ్వచ్చు కదా అన్నాడు. ఆ ఆప్షన్ ఉంది. బట్ ఈ లీకులు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ సోషల్ మీడియాను వాళ్ళు కౌంటర్ చేస్తూ మేము పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో మాట్లాడుతున్నాం మేము. అంటే నా ఉద్దేశం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ మందు కొన్నాడా లేదా అనే దాని మీద పోలీసులు ఎలాగ తేలుస్తారు? ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది కరెక్టా లేదని పోలీసులు ఎలా తేలుస్తారు? మేమేమనేదంటే, మీ గతంలో ఎప్పుడూ అతను ఒక మాట అన్నట్టుగా గుర్తుంది ఏంటంటే, నేను గతంలో తాగేవాడిని, గతంలో డ్రగ్స్ తీసుకునేవాడిని అని అన్నాడు అని ఎవరో ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే గతంలో అంటే అర్థం ఇప్పుడు తాగనని అర్థం. జనరల్గా అమెరికాలో అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళు తాగుతారు. ఓకే, అమెరికాలో పాస్టర్స్ కూడా తాగుతారు. ఎందుకంటే డ్రింకింగ్ అనేది వాళ్ళు ఏదో లిమిటెడ్గా తీసుకొని దాన్ని ఒక సప్లిమెంట్గా వాడతారు. ఓకే, అక్కడ ఇప్పుడు ఇది డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే మత్తొచ్చి డ్రైవ్ చేసి గుద్దుకొని చచ్చిపోయే అంతగా తాగేది ఓన్లీ ఇండియాలోనే తాగుతారనమాట. అది ఆ పాస్టర్ మరీ ఎంత తాగుతాడా అనే దాని మీద క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రవీణ్ అట్లా తాగుతాడనేది మేమైతే నమ్మట్లేదు. నేనైతే పర్సనల్గా నమ్మట్లేదు తన మెసేజ్లు అవన్నీ విన్న తర్వాత. కాబట్టి అనుమానం ఉంది కాబట్టి పోలీసులకు మా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ రోజు సీసీ ఫుటేజ్లో అతను కొన్నట్టు ఎలాగూ మీకు ఫోన్లో దొరికినా దొరకకపోయినా గత 1 ఇయర్లో అతను ఎప్పుడైనా సరే బార్ అండ్ రెస్టారెంట్కి కానీ వైన్ షాపులకు కానీ ఆ ఫోన్పే ద్వారా పే చేసినట్టు హత్య జరిగిన రోజు కాదు. హత్య జరిగిన రోజు అంటే అది కొయర్షన్ కావచ్చు, బలవంతం కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు అతని రూపంలో ఉండుండొచ్చు, ఏదైనా జరగవచ్చు. హత్యకు ముందు 1 ఇయర్ లోపు అతను ఎప్పుడన్నా వైన్ షాపులకి, బార్ అండ్ రెస్టారెంట్లకి బిల్లు పే చేసినట్టు ఒక్క బ్యాంక్ స్టేట్మెంట్లో ఒక ఎవిడెన్స్ చూపించినా సరే ఇక మేము అతని గురించి మాట్లాడటం మానేస్తాం. ఎందుకంటే అతను నిజంగా గత 1 ఇయర్లో చాలాసార్లు వైన్ షాపులకి పే చేశాడు అని అంటే అతను తాగుతాడని అర్థం. తాగే అలవాటు ఉన్నప్పుడు జనరల్లీ నేను తాగాను కాబట్టి నేను ఐ డోంట్ సపోర్ట్ డ్రింకింగ్. ఓకే, తప్ప లేదనేది మీకు వదిలేస్తున్నాం. మీకు తప్పంటే తాగే వాళ్ళు బాధపడతారు. ఓకే తప్పు లేదంటే తాగిన వాళ్ళు కూడా మొదలెడతారు. అందుకని తప్ప ఉప్పు అనేది మీకు వదిలేస్తున్నాం. మేము డ్రింక్ చేయం కాబట్టి వీ డోంట్ సపోర్ట్ డ్రింకింగ్. ఓకే, అలాగే ఇప్పుడు ప్రవీణ్ నిజంగా డ్రింక్ చేసే అలవాటు ఉంటే మేము స్టాప్ సపోర్టింగ్ ప్రవీణ్ 100%. వీ స్టాప్ సపోర్టింగ్ ప్రవీణ్ అండ్ హిస్ డెత్. అది పోలీసులు వదిలేస్తాం, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు. సరే, ఇది మేము పోలీసులకు రిక్వెస్ట్ చేసేది. గత 1 ఇయర్లో అతను ఎక్కడన్నా డ్రింక్ చేసినటువంటి ఆధారాలు, ఫోన్పే బిల్లు పెట్టినట్టు దయచేసి మీరు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి చూపించండి. ప్లస్ ఒక్కటి క్లియర్ ఫేస్ చూపించండి మాకు. మీరు కింద చూస్తున్నవి, పైన చూస్తున్నవి, ఆకాశంలో చూస్తున్నవి, మాస్క్ పెట్టుకున్నవి, హెల్మెట్లు పెట్టుకున్నవి, లాంగ్ కిలోమీటర్ల డిస్టెన్స్లో సీసీటీవీ ఫుటేజ్లు ఇవి చూపిస్తున్నారు తప్ప క్లియర్గా ఇతను ప్రవీణ్ పగడాల అనేటువంటి ఫేస్ చూపించినటువంటి ఒక ఆధారం ఇంతవరకు ప్రజలకు చూపించలేదు. విజయవాడ దాటిన తర్వాత అక్కడే కదా అనుమానాలు వస్తున్నాయి. సరే, ఇక్కడ ప్రదీప్ కుమార్ గొల్లమూడి నాకు ఒక మెయిల్ పెట్టాడు. ప్రదీప్ కుమార్ గొల్లమూడికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ప్రదీప్ కుమార్ గొల్లమూడుకున్నటువంటి అనుమానాలు. ఓకే, ప్రవీణ్ పగడాల గారి గురించి ఈస్ట్ గోదావరి ఎస్పీ మరియు ఐజీ గారి ప్రెస్ మీట్ తర్వాత జరిగిన పరిణామాలు ఇవి. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ పరిణామాలు జరిగాయి. అవేంటి? ఒకటి, పోలీసు వారు ప్రెస్ మీట్ తరువాత అనేక మందికి తలెత్తిన అనుమానం ఏంటంటే,
హైదరాబాద్ నుంచి కీసర్ టోల్ ప్లాజా వరకు ప్రవీణ్ గారికి స్పష్టమైన మొహమన్న ఏ సీసీటీవీ ఫుటేజ్ కనబడలేదు. ప్రవీణ్ యొక్క ఏది కీసర్ టోల్ గేట్ దగ్గర నుంచి కీసర్ టోల్ గేట్ వరకు ప్రవీణ్ అని నమ్ముతున్నారు అందరూ. ఆ కీసర్ టోల్ గేట్ తర్వాతే అతన్ని, నేను గతంలో చెప్పినట్టుగా అతన్ని చంపేసి వేరే అతన్ని యాక్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఒక థియరీ రన్ అవుతుందని కూడా చెప్పాను. ఓకే, ఆ అనుమానం ఉంది కాబట్టి ఆ తర్వాత కనిపించేది ఎక్కడ కూడా అతని ముఖం సీసీటీవీలో క్లియర్గా కనపడలేదు. ఓకే, కీసర్ ఏపీ టోల్ ప్లాజా సుమారు సాయంత్రం 4:07 తరువాత విజయవాడ పట్టణంలోకి ఎన్ని గంటలకు చేరారు అనే విషయం ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ పోలీసు వారు విడుదల చేయలేదు. పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి చేస్తారేమో చూద్దాం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో, అంటే నెక్స్ట్ బయట పెడతారేమో. ఓకే, పోలీసు వారు ఆ తర్వాత పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద బైక్కి హెడ్ లైట్ లేకుండా రాత్రి 21:15:30 కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. అంటే ఇది 4 గంటల తర్వాత నెక్స్ట్ 9:15కి చూపించారు. ఓకే, బిగ్ టీవీ వారు 28 మార్చి 8:26కి, అంటే బిగ్ టీవీలో వచ్చిందనమాట, మార్చి 8:26కి ఒక ట్వీట్ చేసి అందులో ప్రవీణ్ గారు ఒంటరిగా బైక్కి హెడ్ లైట్ లేకుండా సైడ్ బ్లింకర్ వేసుకొని గన్నవరం రోడ్లో రాత్రి 21:03 ట్రావెల్ చేస్తున్నారని చెప్పారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ పోలీసు వాళ్ళు 29 ఇచ్చిన ప్రజెంటేషన్లో ఎందుకు లేదు, ఎందుకు చూపించలేదు? ఆ బిగ్ టీవీలో చూపించిన సీసీటీవీ ఫుటేజ్ అనేది పోలీసులు కన్సిడరేషన్లోకి తీసుకోలేదా? అది ఫేక్ అని మీరు భావిస్తున్నారా పోలీసులు అనేది ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. ఓకే, ఈ సీసీటీవీ ఫుటేజ్ పోలీసు వారు 29 మార్చి సీసీ ఫుటేజ్ చూపించలేదు. బిగ్ టీవీ వాళ్ళకి ఆ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి ఎవరు లీకులు ఇస్తున్నారు, ఆ ఫుటేజ్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఇది ఆర్గనైజ్డ్గా 1 by 1 ప్రైవేట్ ఛానల్స్కి ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనే దాని గురించి మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఆ యాంగిల్లో బిగ్ టీవీ వాళ్ళని కూడా మీరు పిలిచి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఫుటేజ్లు, ఈ వీడియోలు, ఆర్టీవీలో ఫోటోలు ఎవరు తీశారు అంత దగ్గర నుంచి ఫోటోలు, అవన్నీ కూడా మీరు ఇవ్వాలని మేము పోలీసుని కోరుతున్నాం. ఓకే, గన్నవరం, పొట్టిపాడు, ఆ తర్వాత ఆయన దాటిన టోల్ ప్లాజా మరియు ఇతర సీసీటీవీ ఫుటేజీల్లో ఎక్కడ ప్రవీణ్ గారు స్పష్టమైన మౌనం చూపించలేదు. విజయవాడలో సుమారు 4 గంటల పాటు ఏమయ్యారు అనేది నెక్స్ట్ పోలీసులు చెప్తా ఉన్నారు వాళ్ళే. ఓకే, వెహికల్కి హెడ్ లైట్ లేకుండా ఆయన విజయవాడ నుంచి ప్రయాణిస్తారని ఎవరు ఊహించలేదు. అందుకే ఆయన బుల్లెట్ వాహనానికి ఉన్న ఐరన్ గార్డ్ ఎప్పుడు పగిలిందో వివరాలు అడగడం జరిగింది. హైదరాబాద్ టోల్ ప్లాజాలో ఉన్న ఐరన్ గార్డ్ కీసర ఆంధ్ర టోల్ ప్లాజా దాటిన వరకు ఉన్నది. అసలు బండి నడిపింది ప్రవీణ్ గారేనా అన్న అనుమానాలు వ్యక్తం అవడం జరిగింది. ఓకే, హెడ్ లైట్ పగిలిపోయింది, పక్కన కూర్చొని ఏడుస్తున్నట్టు ఫోటోలు రిలీజ్ చేశారు. మళ్ళీ 10 గంటలకు వెళ్ళి మందు కొంటున్నట్టు రిలీజ్ చేశారు ఈ లీక్ చేసిన వాళ్ళు. అంటే ప్రవీణ్ అనే వ్యక్తి హెడ్ లైట్లు బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు, కానీ అతనికి తాగడానికి డబ్బులు మరీ అంత వరస్ట్ బిహేవియర్ ప్రవీణ్ అని మేమైతే అనుకోవట్లే. ఓకే, అతనికి హెడ్ లైట్లు పగిలిపోయినాయి, సరే యాక్సిడెంట్లో ఎక్కడ పడ్డాడు అనుకోండి, తాగే పడ్డాడు అనుకోండి, హెడ్ లైట్లు పోయినాయి, రిపేర్ చేయించుకోవడం 4 గంటల్లో హెడ్ లైట్లు కూడా రిపేర్ చేయించుకోకుండా మందు తాగుతాడా ప్రవీణ్ అల్లి అనేది ఆ పెద్ద అనుమానం. ఓకే, పోలీసులు ఈ యాంగిల్లో మీరు దయచేసి ఆలోచించండి. బుల్లెట్ వాహనానికి ఉన్న ఐరన్ గార్డ్ ఏమైంది తెలపాలి. వీడియో పెట్టి పోలీసు వారిని ఆ దిశగా విచారణ చేయమని అడిగిన తర్వాత ఈ మధ్యలో కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. అవేంటి, 30th మార్చి మధ్యాహ్నం 12:58కి ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు, ఇది ఇతను చూడండి, ఇతను ఒక ట్వీట్ చేశాడు. ఏమని, అయ్యగారు ఎన్నోసార్లు పడినాడో సీసీ ఫుటేజ్ కూడా ఉందట. పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో కీలక విషయాలు. ది హంట్ అనేవాళ్ళు ఒక ట్వీట్ చేశాడు ఇతను. ఓకే, ఇతనికి ఎవరు ఇచ్చారు సమాచారం? మహావీర్ రుద్ర అనే వ్యక్తికి ఎవరు సమాచారం ఇచ్చారు? అయ్యగారు ఎన్నోసార్లు పడినాడు, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందంట అంటే అతనికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సీసీటీవీ ఫుటేజ్ ఉందని? ఇవన్నీ కూడా దయచేసి మీరు ఒకసారి పరిగణలోకి తీసుకొని ఈ ఆర్గనైజ్డ్గా రిలీజ్ చేస్తుంది ఎవరు, 1 by 1 రిలీజ్ చేస్తుంది ఎవరు అనేది ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి చూడాలని. ఓకే,
ఇది చూడండి, ట్వీట్ సారాంశం ఇది. అయ్యగారు ఎన్నిసార్లు పడినాడు అని ఇదిగో ఇది ఇచ్చాడు, ఏందో ఒక లింక్. అచ్చా, ఇక్కడ రాశారట. అంటే అతను ఒక న్యూస్ పేపర్ని కోట్ చేశాడు. ఇది న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ అంటే ఎన్టీవీ తెలుగు వాళ్ళు రాశారు. ఈ ఎన్టీవీ అంటే పోలీసుల కంటే ముందు ఎన్టీవీ తెలుగులోకి ఎలా వెళ్ళింది, ఇది ఎన్టీవీ తెలుగు వాళ్ళకి ఎలా తెలిసింది? తెలుగు రాష్ట్రాల సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందంట. ఆయన ఇప్పటికీ 3 సార్లు కింద పడిపోయాడు. ఇది 5:15కి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా ప్రవేశిస్తున్నాడని చెప్పి ఆల్రెడీ ఎన్టీవీ అతను రాశాడు. అంటే ది హంట్ అనేవాళ్ళు రాశారు. 8:15 గంటలకు ప్రవీణ్ తిరిగి ఏదో ప్లేస్ నుంచి బయలుదేరినట్టుగా. ఎవరు ఈ లీక్ చేస్తుంది? ఎవరు? పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ బయటకు ఎలా వస్తున్నాయి అనేది మాకు అనుమానంగా ఉంది. ఓకే, ఆ న్యూస్ ఆర్టికల్ ఇక్కడ ఒకటి. ఓకే, సో ప్రమాదం జరిగిన రోజు గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైకు సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అదే సమయంలో అతని బుల్లెట్ బైక్ డూమ్ పగిలినట్టు గుర్తించారు. అంటే ఇది లీక్ అయిందని. ప్రవీణ్ 5:15 గంటలకు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా నగరంలో ప్రవేశించినట్లు సీసీటీవీ ఆధారంగా నిర్ధారించారు. అనంతరం రామవరప్పాడు వద్ద మరోసారి బైక్ పై నుంచి కింద పడిన ప్రవీణ్ 3 గంటల పాటు రోడ్డు పక్కనే ఉన్నట్టు పోలీసులు విచారణలు వెల్లడైందని అతను రాశాడు అనమాట. ఆ తర్వాత రాత్రి 8:15 గంటలకు ప్రవీణ్ తిరిగి రామవరప్పాడు నుంచి బయలుదేరినట్టు గుర్తించారు. పోలీసులు కోదాడ నుంచి బెజవాడలోని గుంటుపల్లి రామవరప్పాడు ప్రాంతాల్లో ప్రవీణ్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని సేకరించారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. అంటే పోలీసులే చెప్పారట. ఎవరికి? ఈ న్యూస్ మీడియా వాళ్ళకి చెప్పారా పోలీసులు, ప్రెస్ మీట్ పెట్టకుండా? ఓకే, ప్రవీణ్ ప్రమాదం వెనక మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఓకే, ఈ న్యూస్ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలు నిజమా కాదా అని గౌరవనీయులైన ఏపీ మరియు ఈస్ట్ గోదావరి పోలీసు వారిని కోరడం జరిగింది. ఒకవేళ ఈ వార్త అబద్ధం అయితే చర్యలు తీసుకోమని కోరడం జరిగింది అని ఇతను ఒక ట్వీట్ చేశాడనమాట, ప్రదీప్. ఇతను ఆల్రెడీ ప్రదీప్ ట్వీట్ చేశాడు ఇక్కడ ట్విట్టర్లో. ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, ఇది నిజమా లేదా చెప్పండి అని అతను పోలీసులను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు ప్రదీప్. ఓకే, ఇది జరిగిన తర్వాత బిగ్ టీవీ వారు మరియు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ప్రవీణ్ గారు విజయవాడలో ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి ఆయన బైక్ పక్క కూర్చున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను ఎవరు ఇది వైరల్ చేశారు? ఇది చూడండి, ఈ ఫోటోలను ఎవరు వైరల్ చేశారు? ఊడిపోయిన బైక్ హెడ్ లైట్. ఓకే, పక్కన కూర్చున్నాడు, ఊడిపోయిన బైక్ హెడ్ లైట్ అని చెప్పి ఇది ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓకే, ఇలా ప్రవీణ్ గారు విజయవాడలో బైక్ మీద పడిపోయారని మధ్యాహ్నం 1 గంటకు న్యూస్ ఆర్టికల్ డైలీ హంట్లో ఎవరు రాశారు? పోలీసు వారు ఏమైనా విచారణ చేశారో లేదో తెలియదు. న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత 7:30 గంటలు, అంటే సుమారు 6:30 గంటల తర్వాత ఫొటోస్ రిలీజ్ చేశారు. అంటే చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా. ముందు న్యూస్ రాశారు, 6:30 గంటలకి ఫొటోస్ వచ్చింది, ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. బిగ్ టీవీ వారికి లేదా వేరే ఎవరైనా న్యూస్ ఛానల్స్ వారికి ఎలా ఆ ఫొటోస్ వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఎవరు వస్తున్నాయి? వీళ్ళు పోలీసులకి ఇస్తున్నారా, పోలీసులు వీళ్ళకి ఇస్తున్నారా? అంటే వీళ్ళు క్రియేట్ చేసి ఇదిగోండి అని సాక్ష్యం రూపాయలు పోలీసులకి ఇస్తున్నారా, లేదంటే పోలీసులకు దొరికిన సాక్ష్యాలు వీళ్ళకి ఇస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, ఆ ఫొటోస్లో వెహికల్ హెడ్లైట్ అంతా బయటకు వచ్చి వైర్లన్నీ బయటకు కనబడుతున్నాయి. ప్రవీణ్ గారు వెహికల్ వెనక కూర్చుని ఉన్న ఫోటో ఎవరు ఫోటో తీశారు? ఈ ఫోటోలో ఆయన మొహం స్పష్టంగా చూపించలేదు. ఒకవేళ ఆయన యాక్సిడెంట్కి గురయ్యి వెహికల్ డ్యామేజ్ అయి ఉంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎండలో ట్రావెల్ చేసిన వ్యక్తి ఇంకా హెల్మెట్ ఎందుకు తీయలేదు? ఓకే, యాష్ టీడీపీ అనే ట్విట్టర్ యూజర్ ఇలా ట్వీట్ చేశాడు. ఇతను ఒక ట్వీట్ చేశాడు, యాష్ టీడీపీ అనే అతను. ఫ్యాక్ట్స్ అబౌట్ ప్రవీణ్ డెత్ అని. యాష్ టీడీపీ అంటే టీడీపీ సపోర్టరా? పాస్టర్ ప్రవీణ్ గారు తన నిర్లక్ష్యంతో తాను ప్రమాదంలోకి నెట్టుకుని ప్రాణం మీదకు తెచ్చుకున్నారు.
కోదాడలో ఒకసారి, తర్వాత ఏలూరులో మరోసారి మద్యం కొన్నారు. విజయవాడలో రోడ్డుపైనే నిద్రపోయారు. చూడండి ఎలా రాశారు. విజయవాడలో అంటే రోడ్డుపైన పడుకుని నిద్రపోయాడట. ట్రాఫిక్ ఎస్ఐ రోడ్డు భద్రతా అధికారి అయిన బైక్కి హెడ్లైట్ లేదని గమనించి ప్రమాదకరంగా ప్రయాణించవద్దని హెచ్చరించారట. ఎవరు? ట్రాఫిక్ ఎస్ఐ అంట. నువ్వు ప్రయాణించవద్దని చెప్పాడంట ట్రాఫిక్ ఎస్ఐ. ఆయన చలానా ఎందుకు రాయలేదు? ట్రాఫిక్ ఎస్ఐ తాగి పడుకున్న వాడిని నువ్వు ట్రావెల్ చేయొద్దని చెప్పారా? మరి ఆయన ఇప్పుడు వరకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసులు ఇన్ని రోజుల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు బయటికి రాని వీళ్ళందరూ ఇప్పుడు ఒకరొకరు ఒక ఆర్గనైజ్డ్గా బయటకి ఎందుకు వస్తున్నారు? చివరికి మద్యం మత్తులో ప్రమాదం చేసుకుని ఇది జరిగింది. కానీ సమాజంలో కొందరు మాత్రం వ్యవహారాన్ని వక్రీకరించి ప్రమాదాన్ని హత్యగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది బాధ్యతారహితమైన మరియు నైతికంగా తప్పైన ప్రవర్తన. అసలు సమస్య రాష్ట్ర ప్రవీణ్ మద్యం తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే. దీనిని హత్యగా చూపించడం నిజాన్ని మరుగున పెట్టే విషయం అని చెప్పి ఇవన్నీ పోస్ట్ చేశాడు ఒక యాష్ బొద్దులూరి అనేటువంటి ఒక అతను. ఓకే, ఇది దీనికి సంబంధించింది. కోదాడలో ఒకసారి, తరువాత ఏలూరులో మరోసారి మద్యం కొన్నారట. 2 సార్లు కొన్నాడట ఇతని ప్రకారం, యాష్ ప్రకారం. కోదాడలో ఒకసారి, ఏలూరులో ఒకసారి. విజయవాడలో రోడ్డుపైనే నిద్రపోయారట. కోదాడలో మద్యం కొన్నట్టు ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అందులో కూడా మాస్క్ వేసుకొని ప్రవీణ్ గారు అని చెప్పబడుతున్న వ్యక్తి మద్యం కొన్నట్లు చూపించారు. ఇది పోలీసు వారు రిలీజ్ చేసిన వీడియో కాదు. మద్యాన్ని ఫోన్పే, గూగుల్ పే ద్వారా కొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. ఒకవేళ ప్రవీణ్ గారు కొన్నట్టే అది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు చూపిస్తుంది. లేదు వేరే వారి ఫోన్తో కొంటే ఆ టైంలో ఎవరు కొన్నారో పోలీసు వారి విచారణలో తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది అనుమానిస్తుంది ఏంటంటే అతన్ని చంపేసి వేరే అతని ప్లేస్లో వెళ్ళాడు అన్నప్పుడు ఆ ఫోను బైక్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందండి. ఇప్పుడు మీరందరూ అనుమానిస్తున్న వాళ్ళు చెప్తుంది ఏంది? ప్రవీణ్ కాదు వేరే ఆయన ట్రావెల్ చేస్తున్నాడు అన్నారు. ప్రవీణ్ కాదు వేరే ఆయన ట్రావెల్ చేస్తున్నాడు అనుమానం. పోలీసులు అలా చెప్తారు, అది నిజమా లేదనేది. ఆ అనుమానం ఉన్నప్పుడు ఆ బైకు ఫోన్ కూడా తన హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారు కదా, అతను నిజంగా చంపేసి ఉంటే అప్పుడు విజయవాడలోనే. కాబట్టి అదే ప్రవీణ్ ఫోన్తోనే వాడుంటారు, ప్రవీణ్ బైక్నే వాడుంటారు. ఇప్పుడు ఈ యొక్క ట్రాకర్స్ అన్నీ కూడా ఫోన్లకి బైకులకు ఉంటాయి తప్ప మనుషులకు ఉండవు కదా. ప్రవీణ్కి ఏముండదు కదా, ట్రాకర్ ఉండదు కదా, జిపిఎస్ ట్రాకర్ లాంటివి ఫోన్లో ఉంటాయి. ఫోన్ అనేది వీళ్ళు ఫోన్ను పట్టుకొని పోతే ప్రవీణ్ దొరకడు. ఒకేలేది ప్రవీణ్ కాకుండా వేరే వ్యక్తి యాక్ట్ చేస్తుంటే దొరకడు. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ రైట్ థింగ్, బట్ ఇట్స్ ఓకే. పోలీసులు ఎలాగో దే గో ఇన్ దేర్ ఓన్ వే. అతను ప్రవీణ్ అయ్యుండే అవకాశం ఉంది. ప్రవీణ్ అయితే చెప్తారు, ప్రవీణ్ కాకపోతే మరి పోలీసులు ఏం చేస్తారని చూడాలి. ఓకే, ట్రాఫిక్ ఎస్ఐ రోడ్డు భద్రతాధికారి ఆయన బైక్ హెడ్లైట్ లేదని గమనించి ప్రమాదకరంగా ప్రయాణించొద్దని హెచ్చరించారు. అయినా ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడట. చివరికి మధ్యమత్తులో ప్రమాదం చేసుకున్నాడట. విజయవాడలో ట్రాఫిక్ ఎస్ఐ ఇలా బండి డ్యామేజ్ అయ్యి మధ్యమత్తులో ప్రవీణ్ గారు ఉంటే అది ఎవరైనా కానీ పోలీసు వారు వెంటనే బ్రెత్ అనలైజర్కి చెక్ చేసి బండితో సహా ప్రవీణ్ వారిని స్టేషన్కి తీసుకొని వెళ్ళేవారు కదా. ఓకే, అదే కాదు, ఒకసారి ప్రవీణ్ గారు మరణం న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఈ సంఘటన గుర్తు చేసుకొని వెంటనే పోలీసు వారిని అలర్ట్ చేయాలి కదా. ఈస్ట్ గోదావరి ఎస్పీ ప్రెస్ మీట్ అయిన తరువాత ఆయన ఈ ట్రాఫిక్ ఎస్ఐ వారు పోలీసు వివరాలు అందజేసేవారు, అది జరగలేదు. మరి ట్వీట్ చేసిన వారికి ఎలాగ ఈ వివరాలు తెలుస్తున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, ఈ ఆర్టీవీ నెట్వర్క్ వాళ్ళు ఇంకొక ట్వీట్ చేశారు. ఇక్కడ వీళ్ళేం ట్వీట్ చేస్తున్నారు? ఓ వైన్ షాప్ దగ్గర కనిపించిన పాస్టర్ ప్రవీణ్, ఆర్టీవీ చేతిలో పాస్టర్ ప్రవీణ్ సంచలన సీసీటీవీ ఫుటేజ్ అని వీళ్ళు ఒకటి పెడుతున్నారు. ఓకే, ఆర్టీవీ వారికి ఎక్స్క్లూజివ్ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు ఇచ్చారు? అది ఏలూరులో ఉన్న మద్యం షాపు అని పోలీసు వారు అని ఆర్టీవీ వారు కానీ కన్ఫర్మ్ చేశారా? అది ఏలూరులో ఉన్న మద్యం షాప్ అని పోలీసు వాళ్ళు చెప్పారా? ఏలూరు మద్యం దుకాణంలో రాత్రి 22:10:32 కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూపిస్తుంది. అంటే 10:32కి చూపిస్తుంది. ఓకే, అది ఏ షాప్ అనేది పోలీసు వారి విచారణలో తెలుస్తుంది. పోలీసు వారు సీసీటీవీ సమయం ప్రకారం కలపర్రు రాత్రి 9:33కి ప్రవీణ్ గారు దాటారని మన ప్రజెంటేషన్లో చెప్పారు. ఏమని? కలపర్రు 9:33కి దాటారని. ఏలూరులో మద్యం కొనుగోలు చేస్తుంది 10:10కి సీసీటీవీ ఫుటేజ్లు చూపిస్తుంది. కల్లపర్రు టోల్ ప్లాజా టు ఏలూరు డిస్టెన్స్ 18 కిలోమీటర్లు.
18 కిలోమీటర్లు 1 గంట పట్టిందా ట్రావెల్ చేయడానికి. అంటే కలపరు దాటిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఏలూరు అని ఇతను ట్వీట్ చేశాడు కదా ఏలూరులో అని, టీడీపీ యాష ఎవరో ఒక అతను ట్వీట్ చేశాడు. ఏలూరు అయితే 18 కిలోమీటర్లకి గంట ట్రావెల్ చేశాడా అనేది మేము లింక్ చేస్తున్నాం ట్వీట్లకి వీటికి. ఓకే అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఏలూరులో నల్లజర్ల టోల్ ప్లాజా డిఫెన్స్ 60 కిలోమీటర్లు డిస్టెన్స్, 60 కిలోమీటర్లు. ఇప్పుడు ఆ ఏలూరు నుంచి అంటే మద్యం షాపు నుంచి ఏలూరు అని వాళ్ళు ట్వీట్ చేశారు కదా ఎవరో, ఏలూరు నుంచి అక్కడికి 60 కిలోమీటర్లు ఉంది. ఈ 60 కిలోమీటర్లో ఏలూరులో ఆయన మద్యం అది తీసుకొని తాగడానికి ఒక 5-10 నిమిషాలన్న టైం పెడతారు కదా. మందు తీసుకొని తాగి దానికి ఒక 5-10 నిమిషాలు పోతే ఏలూరు మద్యం దుకాణం నుంచి సీసీటీవీ ఫుటేజ్ టైం 22:10:32 వరకు నల్లజల్ చేరిన సమయం 11 గంటలు. అంటే 60 కిలోమీటర్ల దూరం సుమారు 40-50 మినిట్స్లో చేరి ఉన్నారా? అది ఒకవేళ తాగి అంత వేగంగా ట్రావెల్ చేశారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఒక 40-50 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్. అది చూడండి ఇక్కడ 18 తాగనప్పుడేమో 18 కిలోమీటర్లు గంట ట్రావెల్ చేశారు తాగనప్పుడు. తాగిన తరువాత వీళ్ళ ప్రకారం అర్ధగంటలో ట్రావెల్ చేశాడు 60 కిలోమీటర్లు. ఇవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయా? విజయవాడలో ఒకసారి యాక్సిడెంట్ అయ్యి వెహికల్ హెడ్లైట్స్ లేకుండా, ఎటువంటి జ్ఞానం లేకుండా, విచక్షణ లేకుండా సుమారు 4 గంటలు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియకుండా లెగిసి రాత్రి 9కి బయలుదేరి మరలా రాత్రి 10 గంటలకు ఏలూరులో మద్యం కొని సేవించి మరలా బుల్లెట్ హెడ్లైట్ లేకుండా రాజమండ్రి బయలుదేరారని మేము నమ్మాలా? ఇది కొంచెం అనుమానాస్పదంగా లేదా అనేది ప్రవీణ్ చేసి పెట్టినటువంటి నాకు మెయిల్ ఇది. విజయవాడలో ప్రచారంలో ఉన్నట్టుగానే కోదాడలో మద్యం తాగి విజయవాడ బండి యాక్సిడెంట్ చేసుకొని మొహం కనపడకుండా ఫోటో తీసి ఆ తర్వాత మద్యం మత్తులో సుమారు 3 గంటలు అక్కడే రోడ్డు మీద పండుకున్నాడు లేదా ఉన్నాడని వార్త వచ్చిన నేపథ్యంలో ఆయన ఒకవేళ రోడ్డు మీద మద్యం మత్తులో పండుకొని ఉంటే ఖచ్చితంగా ఆ ఫొటోస్ కూడా వచ్చి ఉండేవి కదా ఇప్పటికీ. ఇదంతా ఒక తెలివిగా కుట్రపూరితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ పడుకున్న ఫోటోలు కనీసం పడుకున్నప్పుడన్నా ఇప్పుడు హెల్మెట్ తీస్తాడు కదండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, తాగి పడుకున్నాడు 3 గంటలు అన్నారు కదా, కనీసం పడుకున్నప్పుడన్నా హెల్మెట్ తీస్తాడు కదా, మాస్క్ అవన్నీ తీస్తారు కదా, అప్పుడన్నా ఫోటో తీసుంటారు. ఆ ఫోటో ఎందుకు బయటికి రాలేదు? అది ప్రవీణే అని ఆ ఫోటో కింద చూసిన ఫోటోలు ఫైన్ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు తప్ప పడుకొని ఉన్నప్పుడు ఎవడో ఒక ఫోటో తీసుంటాడు కదా, ఆ ఎస్ఐనో ఎవరో కరెక్ట్గా ముఖం కనిపించే ఫోటోలు ఎందుకు బయట పెట్టట్లేదు మీరు? రాష్ట్రంలో ఇంత సంచలనం కలిగిన తరువాత కూడా పోలీస్ వారికి దొరికిన ఫొటోస్, సీసీటీవీ ఫుటేజ్లు ఆర్టీవీ, బిగ్ టీవీ, డైలీ హంట్ వెబ్సైట్కి ఎలా దొరుకుతున్నాయి పోలీసు వాళ్ళే చెప్పాలి. పోలీసు వారి నుంచి విజయవాడలో 4 గంటలు జరిగిన పరిణామాలన్నీ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టి అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని బాధ్యత ఉంది. ప్రవీణ్ గారు మృతిపై ఉన్న మరికొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రవీణ్ గారు విజయవాడలోకి ప్రవేశించగానే ఆయన కిడ్నాప్ అయ్యి లేదా ఆయనని విజయవాడలోనే చంపేశారనే అనుమానాలు ఇప్పటికే చాలామంది వ్యక్తం చేశారు. అది అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓకే, కొన్ని విషయాలు ఆ సందర్భంలో అనుమానంగా ఉన్నవి. ప్రవీణ్ గారిని విజయవాడలో ఏదన్నా చేయడానికి చేసి బాడీని ముందుగానే కొవ్వూరు తరలించి ఉంటారు. ఆ తర్వాత చీకటి పడిన తర్వాత ప్రవీణ్ గారు ప్రయాణం చేశారనే ఒక కొత్త కథని బయటికి తెచ్చి దానికి రుజువులుగా మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు చొప్పించి మద్యం మత్తులో యాక్సిడెంట్ అయినట్లు పక్కాగా ప్లాన్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. విజయవాడలోనే ఆయన బట్టలు వేరేవారు వేసుకొని ఆయన బండి నడిపారు. బండి నడిపిన వారి ఎత్తు, శరీర ఆకారంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అందరూ ప్రవీణ్ గారి బండి బ్లింకరు, హెడ్లైటు లేదా అనే విషయాలపై దృష్టి ఉంచేటట్లు చేసి ప్రవీణ్ గారు మృతదేహాన్ని ముందుగానే కొవ్వూరు తరలించి ఉంటారనే విషయంపై పోలీసు వారు ఒకసారి విచారణ చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ప్రదీప్ పోలీసులకు రిక్వెస్ట్ ఏంటంటే, అతని అనుమానం ఏంటంటే అసలు డెడ్ బాడీ ముందే వెళ్ళిపోయింది కొవ్వూరుకి. ఈ బ్లింకరు, లైటు, ఈ బైకు ఇవన్నీ తర్వాత ప్లాన్డ్గా 9 గంటల నుంచి ప్లాన్డ్గా వచ్చేసి అతను 4 గంటలకే వేసేసి తీసుకెళ్ళిపోయారని అతని అనుమానం. ఓకే, ఎనిమిది పోలీసులు చెప్తారు దీంట్లో నిజం ఎంతవరకు నిజం ఉంది అనేది పోలీసులు చెప్తారు ఎలాగో దీని విషయం. ఓకే, నయారా పెట్రోల్ స్టేషన్ ముందు ఉన్న సంఘటన జరిగిన ప్రదేశాన్ని చేరుకోవడానికి మెయిన్ హైవే రోడ్డు పక్కన చిన్న రోడ్డు మార్గం కూడా ఉంది.
సంఘటన జరగడానికి 4 గంటల ముందు నుంచి శ్రీ కేశవ ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఉన్న సర్వీస్ రోడ్డు ద్వారా వచ్చిన అనుమానాస్పద వెహికల్స్ వివరాలు చెక్ చేయవలసిందిగా మనవి. అంటే ఇక్కడ కేశవ ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఏదో సర్వీస్ రోడ్డు ఉందట. ఇప్పుడు వీళ్ళు మెయిన్ హైవేనే చెక్ చేస్తున్నారు. అంటే హైవే మీద ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు, కానీ సర్వీస్ రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరాలు పోలీసులు మీరు ఒకసారి చెక్ చేయండి అని అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని. ప్రవీణ్ గారికి బదులు ఆయన బట్టలు వేసుకొని ఆయనలాగా బండి నడిపి సంఘటన జరిగిన ప్రదేశంలో బండిని కిందకి పడిపోయే క్రమంలో దూకి అది ఒక ప్రమాదంగా నమ్మించి ప్రవీణ్ గారి మృతదేహాన్ని వేరే వాహనంలో సంఘటనకి చేర్చి బండిని ఆయనపై పెట్టి మరలా సర్వీస్ రోడ్డు ద్వారా అనుమానితులు వెళ్ళి ఉంటారనే కోణంలో ఇంతవరకు విచారణ చేయలేదు. ఈ దిశగా విచారణ చేయవలసిందిగా పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రవీణ్ పగడాల గారి గురించి ఈస్ట్ గోదావరి ఎస్పీ జరిగిన పరిణామాల గురించి చూద్దాం. ఇది మళ్ళీ రిపీట్ అయిందా? ఇదంతా రిపీట్ అయినట్టుంది. ఓకే, ఇక్కడ ఒకటేదో వచ్చింది. నయారా పెట్రోల్ స్టేషన్ ముందు ఉన్న సంఘటన జరిగిన ప్రదేశం చేరుకుని మెయిన్ రోడ్ పక్కన కేశవ ఉంది. ఇది ఇక్కడ ఏదో ఇచ్చాడు అతను. ఇక్కడెక్కడో సర్వీస్ రోడ్డు ఉందట, అది నాకు కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు. ఇది దేర్ ఇస్ ఎ మ్యాప్. ఈ మ్యాప్లో ఎక్కడో సర్వీస్ రోడ్డు ఉందంట. పోలీసులు హైవే మీదే సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు, కానీ సర్వీస్ రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ప్రదీప్ గారు చెప్పినటువంటి విషయం. ఓకే, సో ఇది జరిగింది. చూద్దాం పోలీసులు ఏమంటారు అనేది. అంటే మేమనేది ఒకటి కన్సర్న్ ఒకటి ఏంటంటే ఆనెస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి తను నిజంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయితే మేము ఇంతటితో ఆపేస్తాం, ఇక దాని గురించి మాట్లాడడం. ఎందుకంటే అతను డ్రింక్ చేసి ఏది బైక్ హెడ్లైట్ కూడా రిపేర్ చేయించుకోకుండా డ్రింక్ చేసేటువంటి తాగుబోతని మేమైతే అనుకోవట్లేదు. ప్రవీణ్ అనే వ్యక్తి. మరి ఇవన్నీ కరెక్టేనా అనేది మేము విల్ వెయిట్ ఫర్ ది పోలీస్. బట్ ఈ యాంగిల్లో మేము చెప్పినటువంటి యాంగిల్లో కూడా అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడండి. గతంలో ఎప్పుడన్నా అతను ఆ రోజు తాగిన డీటెయిల్స్ కాకుండా గతంలో తాగినట్టుగా ఫోన్పే ద్వారా వైన్ షాపులకు పే చేసినట్టుగా ఉందా లేదా అనేది దయచేసి మీరు ఒకసారి పోలీసులు చూడండి. మాకు క్లారిటీ వస్తుంది తనకి తాగే అలవాటు ఉందా లేదా అనేది. క్లియర్గా ఫేస్ చూపించండి. ఇదంతా అవసరం లేదు, క్లియర్గా ఒక్క ఫేస్ చూపించండి. గన్నవరం తర్వాత డ్రైవ్ చేసింది ప్రవీణ్ అని నిరూపించండి. ఒక్కటి సరిపోతుంది మాకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.